జాబా అదేంటమ్మా తెలుస్తలేదా నీకు? సూటు బూటు వేసుకున్నాడు, సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. సూటు బూటు చూడు, ఏమన్నా కిరాయి తెచ్చుకొని కట్టుకుందాం అనుకున్నాం? ఆమె ఏమన్నా కిరాయి తెచ్చుకున్నట్టు మాట్లాడుతున్నావు? మాడు సూటు బూటు వేసుకున్నాడు మావాడు. కిరాయి పట్టలేను మీ అబ్బాయి అంటే. అమ్మా నేను ఇంటికాడ టీవీ చూస్తాను, లడ్డూలు తింటాను కానీ చెప్పేదేండి, చెప్పొచ్చా? అవి చెప్పొద్దురా దరిద్రుడా, చెప్పొద్దు. నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నామంటావు నువ్వు. పతంగిలు ఎగరేస్తా, నేను మిద్దె మీద ఆడుకుంటా, తొక్కడి బిల్లు ఆడుతా, ఇవన్నీ చెప్పొద్దురా దరిద్రుడా. చెప్తే వాళ్ళు కట్టం తగ్గిస్తారు. అక్క అక్క పతంగిలు ఎగరేస్తాడంట, టీవీ చూస్తాడంట, లడ్డూలు తింటాడంట, అన్ని వాడు ఒట్టి చెప్పిండమ్మా. కమలా హాసన్ అని మనకి ముందే జోకు చేస్తున్నాడమ్మా వాడు. అన్నయ్య గారు మీకు మీ ఊర్లో ఏమైనా పొలాలు తోటలు? అరే ఆగురా నీ గోల, ఆగురా నీ గోల, ఆగురా ఆగురా ఆగురా. పొలాలు కంటే ఏం లేవు అక్కయ్య, పొలాలు కంటే ఏం లేవు అక్కయ్య. ఏం లేవా మీకు? పొలాలు ఏం లేవండి. ఇంకొక 5 లక్షలు ఆయన పొలాలు మనం ఉంటేనేమో ఇవ్వమని రాస్తాం, లేకపోతే లేవని రాస్తాం. ఉంటే పెంచుతాం, లేకుండా పెంచుతాం. ఇప్పుడు పెంచు 5 లక్షలు రాయి. 5 లక్షలు రాసులకు అన్నయ్య గారు అరే ఆగురా నీ గోల, ఆగురా. ఈ కిరాయిల్లా సొంత ఇల్లా మీది? ఇది కిరాయిల్లే, మా అద్దిల్లండి. ఇది కిరాయిల్లేనా? కిరాయిల్లే. కిరాయిల్లేనంట. ఇంకొక 5 లక్షలు రాయనా? కిరాయిల్లైనా పెంచుతాం, సొంత ఇల్లు అయినా మీకు ఉన్నది కదా మాకు ఎందుకు ఇయ్యారు అని పెంచుతాం. అట్లయినా పెంచుతాం, ఇట్లయినా పెంచుతాం. మనం మగపిల్ల వాళ్ళ వెనుకకు పోయేది లేదు. వాళ్ళు ఉన్నదే మనకు పైసలు ఇస్తానికి. అరే ఆగురండి గోళ. ఎన్ని లక్షలు అన్నా రాసుకోండి, మాకేమన్నా భయమా? అసలు మీ అబ్బాయి సక్కాలేడు. మా అబ్బాయి కమలహాసన్ ఏమనుకుంటున్నావు? మా అబ్బాయి మా వాడికి ఎంత కమ్మ? మా వాడు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ వీడు. ఏమనుకుంటున్నావు ఇంత ముద్దుకున్నాడు? అదే అదే మొత్తం బిత్తిరి ముత్యం లెక్క అవపడుతుంది. మళ్ళా లేకపోతే మీ అమ్మాయిని ఎట్లా పెంచారండి? నోరు పెద్దగా చేస్తుంది. మా ఆడపిల్లలు వెళ్ళలో ఊపికే ఉండాలి. ఏంటి వాళ్ళు ఎలా చేస్తాను? అంత బిత్తిరి బిత్తిరి పెళ్లి పిల్లలు లేకుండా కామెడీ ఏంటమ్మా నువ్వు? మీ పిల్లలు గలీజ్ పిల్లలు గట్ట అద్దెకారులకి పెంచా, ఆడపిల్లకి పెంచావా? నువ్వేం తండ్రివయ్యా? నా పిల్లగాడు చూడు ఎంత సైలెంట్గా ఉన్నాడు. నేను చెప్పిన మాట వింటాడు, నా కాళ్ళు వచ్చుతాడు ఇంట్లో, నాకు అన్నం కూడా వండి పెడతాడు వాడు. నీ పిల్లలు చూడు నీకే ఎదురు చెప్తాడు. ఏం పెంపకం అనేది? భలే ఉన్నావా? నాలుక పెంచాలి చూడు, చెప్పిన మాట వింటాడు. చూడలే అక్క ఎట్లా మాట్లాడుతుండ్రు. అమ్మ భద్రకాళి గారు, మాకు మీరు వద్దు, మీ సంబంధము వద్దు. కొంచెం ఆగుతారా? మీరేంటి? మీ అరవడం ఏంటి? మీ గురించి మా అక్క మొత్తం ఆరాధేసింది. మీ గల్లీలో మీరు పోలు అనుకొని బతుకుతారంట. మా వాడు అసలు సున్నమే అయ్యాడు. వాడు సున్నం చలవదు అసలు. మేము అసలు ఇళ్ళలో పని చేస్తాం, చెయ్యం మేము. సొంతం భద్రకాళి గారు, మీరు ఇళ్ళల్లో పోలు తోముతారంట. అవి కిరాయి తెచ్చుకున్నారు. పడరోడు చెప్పారు మాకు. నా ఫ్రెండ్ ఏముంటుంది? నా ఫ్రెండ్ చెప్పింది నాకు. పిల్లగాడు అందంగా ఉంటాడని కుళ్ళు. కొడుకు ఏం పని చేస్తాడు? సాఫ్ట్వేర్ పెయింటింగ్ కాదు. ఎవరు చెప్పారు? అబద్ధం మాట చెప్పారు అవి. నాన్నగారు ముందు వీళ్ళని పంపించండి. నేను మీకు ముందే చెప్పాను, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకున్న తర్వాతనే పెళ్లిళ్ళ గురించి ఆలోచిస్తాము. అమ్మా మీ కాళ్ళ మీరు నిలబడప్పుడే చేసుకోండి అమ్మా. మీ బోర్డు సంబంధం మాకు మీదే దొరికిందా? మాకు అనుష్క లెటర్ రాసింది, మాకు ఫోన్ రాసింది. నా కొడుకు కోసం అనుష్క చేసింది ఫోను. అరే నా కొడుకు స్వాతి ముత్యం ఏమనుకుంటున్నాను? మీ బోర్డు సంబంధం ఎవడి కావాలి? మీరు నల్లగుంది పిల్ల, పొట్టిగుంది, అసలు ఏం మంచిగుంది మీ పిల్ల. మీ పిల్ల మాకు నచ్చలేదు, మీ పిల్ల మాకు నచ్చలేదు. ఓ అయ్యా ఏందయ్యా నీ పెంపకం ఏంది? పిల్లలు రాక్షసులాగా పెంచినావు. ఏం పెంచడం మాది? లడ్డూలు లడ్డూలు తీసుకొచ్చుకో. మా కోసం తెచ్చిన